మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన. మీ కృపలో ఇంతవరకు ఆదరించినందుకు వందనాలు. పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి చక్కని పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల దీవెనలను శుభములను తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నేను సమయమును గురించి మాట్లాడుతూ ఉంటాను. కారణం ఏంటిదో తెలుసా? సమయము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటిది. ప్రసంగి గ్రంథకర్త చెప్తాడు, ప్రతిదానికి సమయము కలదు కదా. ప్రతిదానికి సమయము కలదు. దేనికి సమయము కలదు? స్కూల్ పిల్లలకు స్కూల్ టైము కలదు కదా. పొద్దున లేవకపోతే ఏం చేస్తారు? కొట్టి మరీ లేపి సిద్ధపరిచి యూనిఫామ్ వేసి ఏ టైంకి పంపిస్తారు? 5 నిమిషాలు లేట్ పంపిస్తారా? సమయానికి పంపిస్తారు కదా. ఒక ఆఫీస్కు వెళ్ళవలసినటువంటి వారు ఉంటే వారేం చేస్తారు? భర్తనే లేవలేదనుకోండి, భార్య మరీ కొట్టి లేపి సమయం అవుతుంది అని చెప్పి బాక్స్ చేతిలో పెట్టి పంపిస్తారు కదా. అన్నిటికీ సమయము కలదు. దేవుని మందిరానికి ఎందుకు లేదు ఈ సమయం? ఒక ప్రశ్న. ప్రతిదానికి ఒక సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి కూడా ఒక సమయము ఉండాలి. ఆ సమయము ఉన్నదా? లేకపోతే ఈ సమయము అవసరం లేదా? ఏదో ఒకటి ఈరోజు మనము నిర్ణయం చేసుకోవాలి. నేనైతే అనుకుంటాను ఏంటిది అని అంటే, ఒక చిన్న బిడ్డలు కాలేజీకి పోయేవారు, స్కూల్కి పోయేవారు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేవారు ఏ సమయంలో ఒక 5 నిమిషాల ముందు గేట్లోనికి వెళ్ళి ఉంటారో, నా దేవుని నాకు అప్పగించిన పనిలో నేను ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తాను. ఇది నేను దేవునితో నేను చేసుకున్నటువంటి ఒప్పందం. ఇన్ని సంవత్సరాల ఈ కాలంలో ఒక్క ఆదివారము 1 నిమిషం కూడా లేట్ చేయకుండా ప్రారంభించారు. ఇది కేవలము దేవుని యొక్క కృప ప్రియులారా. ఈ సమయాన్ని పాటించడానికి కారణము ఏంటిది అని అంటే, నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఒక కురియన్ అనేటటువంటి ఒక టీచర్ ఉండేవారు. ఇంకొకరు శుభాకర్ అని టీచర్ ఉండేవారు. ఒకరు కాకపోతే ఒకరు. 1 నిమిషం లేట్ అయితే, ఈ రోజులో ఎగ్జామ్ రానియకుండా పంపిస్తున్నారు కదా. ఆ రోజుల్లో 1 నిమిషం లేట్ అయితే కాళ్ళ మీద కొడితే 1 వారం రోజులు వాత ఉండేది. పోనీ ఈ వాత దాచిపెట్టుకుందామనంటే అప్పుడు ప్యాంట్లు వేసుకునే వాళ్ళం కాదు, చెడ్డీలు వేసుకొని పోయేవాళ్ళం. ఈ వాత చూపి తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర వాత కనబడుతుంది, మళ్ళా ఇంకొక వాత ఇంట్లో పడుతుంది. ఎందుకు పోలేదు? ఉదయం టైంకే పంపించినాము కదా, నువ్వు స్కూల్కి ఎందుకు, ఎక్కడ తిరుగుతున్నావు, మళ్ళీ ఇంట్లో. ఈ క్రమశిక్షణ ఆ రోజుల్లో ఆ ఇరువురు, ఇప్పుడు సుభాకర్ సార్ అని ఆయన అల్వాల్లోనే ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, వారు నేర్పిన క్రమశిక్షణనే కదా నన్ను ఈరోజు ఈ విధంగా నిలబెట్టింది. ఆ రోజు నాకు బాధ అనిపించేది, వాళ్ళని చూస్తే మహాకోపం వచ్చేది. నాకు అనుభవం వచ్చిన తర్వాత వారి విషయములలో నిజంగా వారు ఆ క్రమశిక్షణ గనక నేర్పించకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉండేవారం కాదు కదా అని నాకు అనిపిస్తుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని పాటిద్దాం. అందరికీ ఉన్నటువంటి ఆలోచన ఆదివారం అంటే సెలవు కదా. సోమవారం వస్తే పిల్లల్ని కొట్టి లేపి బట్టలేసి తయారు చేసి పంపిస్తారు. ఆదివారం వస్తే నా పిల్లలు కదా, ఆదివారం కదా, సెలవు కదా, పండుకొని
ఇంకొక గంట సేపు పండుకొని అని అంటారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరము, ఎంతవరకు ఆశీర్వాదకరము, ఎంతవరకు మంచిది, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇది ఎంతవరకు శ్రేయస్కరము. నేను ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకము చేయాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనములలో నుండి 7 విషయాలు మీకు జ్ఞాపకము చేస్తాను. ఇవి సమయమును గూర్చినటువంటి విషయాలు. మొట్టమొదటిగా అనుకూలమైనటువంటి సమయము. ఏదయ్యా అనుకూలమైనటువంటి సమయము అని అంటే, మనకు నచ్చినటువంటి సమయము మనకు అనుకూలమైనటువంటిది కదా. మనకు నచ్చినటువంటిదే మనకు అనుకూలమైనటువంటి సమయము. కానీ దేవుడు అంటున్నాడు, హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. 3:14 పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొరుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, నేడు అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే ఏంటిది, అర్థం ఏంటిది? రేపు ఉన్నదో లేదో మనకు తెలియదు కదా. చాలా స్పష్టంగా పౌలు గారు రాస్తారు, నేడు అనేటటువంటి ఒక సమయం ఉంది. ఈ సమయములోనే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఎవరు బుద్ధి చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సమయము గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు చాలాసార్లు చాలామందికి విసుగు రావచ్చు, కోపము కూడా రావచ్చు. కానీ నా ఆరాటం ఏంటిదో తెలుసా? నా ఆరాటం ఏంటిదో ఏమై ఉంటుండవచ్చు? ఎందుకు ప్రతిసారి సమయము గురించి మాట్లాడతాడు? కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి ఇంకా ద్వేషము రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఏదైనా రానివ్వండి. దేవుడు నాకు అప్పగించిన కార్యము నేను నెరవేర్చాలి గనుక నెరవేరుస్తాను. దాన్ని చెప్పాలి గనుక చెప్తాను. వింటే వింటారు, లేకపోతే లేదు. హెచ్కేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు, నేను నీతో చెప్పినది నీవు ప్రకటించు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. కానీ నేను చెప్పినది నీవు ప్రకటించకపోతే వారి పాపములన్నీ తీసుకొని వచ్చి నీ సంచిలో వేస్తాను అని అంటాడు. అంటే అర్థం ఏంటిదయ్యా? నేను ప్రకటించకపోతే ఎదుటివాని సంఘంలో ఉన్నటువంటి పాపాలన్నీ నేను భరించాలి. దేవుడు ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, నీవు ప్రకటించు. నీవు ప్రకటించిన తర్వాత వినకపోతే ఎవరి పాపమునకు వారే బాధ్యులు. ఇది హెచ్కేలు గ్రంథకర్తతో దేవుడు మాట్లాడి సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి ఈ అనుకూల సమయము అనేటటువంటిది ఏంటిది అని అంటే, ఈ రోజే. నేడు అనేటటువంటిదే అనుకూలమైన సమయము. రేపటి గురించి మనకు తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు యోనాను పంపించాడు, నినివేకు ప్రకటించమని దేవుడు పంపించాడు. యోనా జీవితములలో ప్రకటన చేయడము ఇష్టం లేదు, అదంతా మనకు తెలిసినటువంటిదే. యోనా నినివేకు వెళ్ళాడు, ప్రకటించాడు. దేవుని ఉద్దేశం ఏంటిది? నీవు ప్రకటించు. వాళ్ళు వింటారా వినరా అది వేరే విషయం కదా. ఖచ్చితంగా వింటారు, పో అని దేవుడు పంపించలేదు కదా. నీవు పోయి ప్రకటించు, అంతే. యోనా పోయాడు, ప్రకటించాడు. ఆ సమయాన్ని వారు సద్వినియోగము చేసుకొని వారు ఆ దేశమంతా మారు మనసు పొందినట్లుగా లేఖనము మనకు తెలియచేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మీరు యోహాను సువార్తలో చూస్తే యేసు ఆ బెతస్దా అనేటటువంటి ఒక కోనేరు అక్కడ కనబడుతుంది. అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధి గలవాడు ఒకడు పడి ఉన్నాడు. వానికి ఏంటిది అని అంటే, ఆ కోనేరును దూత కదిలిస్తుంది. కదిలించినప్పుడు ఆ కోనేరులో ఎవడు దిగితే వాడు బాగుపడతాడు. ఇది వాని ఆరాటము. ఆ అనుకూల సమయము ఎప్పుడు వస్తుందా అని ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడట. వానికి అనుకూల సమయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యుద్ధకు వచ్చి ఆ నీటి ద్వారా కాక తన మాట ద్వారా దేవుడు ఆ వ్యాధిగ్రస్తుని బాగు చేసి నీ పరపెత్తుకొని నీవు నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డట్లుగా మనము చూస్తాము.
కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనల్ని ఆవరించితే మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దాని నుండి మనము విడుదల పొందుతాము. అది ఏ సమయమై ఉండవచ్చును? అది ప్రార్థన చేసే సమయమైనా ఉండవచ్చును, వాక్య సమయమైనా ఉండవచ్చును, పాటలు పాడే సమయమైనా ఉండవచ్చును, ఏదైనా ఉండవచ్చును. ఏ సమయంలో దేవుని యొక్క కృప ఆవరిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో సమయానికి మనము దేవుని ఎదుట కనపరుచుకునేటటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. ఆ 38 సంవత్సరాల నుండి వాడు పడి ఉన్నాడు. ఆ సమయము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. వాడు స్వస్థపరచబడి ముందుకు వెళ్ళినట్లుగా మనము మరి అక్కడ తెలుపబడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అనుకూల సమయము మరి దేవుడు మనకు కలగచేసి ఉంటుండగా ఈ సమయాన్ని మనము ఏ విధంగా మనము వాడుకుంటున్నాము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. దాని ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉండబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి వేడేలా జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇక్కడ దేవుని యొక్క మర్మాలను వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పునట్లు ఒక అనుకూల సమయం మాకు అవసరమై ఉన్నది, మా కొరకు ప్రార్థన చేయుడి అని కొలస్సీ సంఘానికి రిక్వెస్ట్ పెడుతున్నాడు పౌలు గారు. ఎవరి కొరకు? ఆయనతో పరిచారకులుగా ఉన్నటువంటి లూకా గాని, తిమోతి గాని, ఇంకా అనేకులైనటువంటి వారి టీం అంతటి కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకొరకంటే ఒక అనుకూలమైనటువంటి సమయము మాకు అవసరమై ఉన్నది, మా కొరకు ప్రార్థన చేయుడి. సమయమును పోని యొక్క సద్వినియోగపరుచుకొనుచు సంఘమునకు వెలపటి వారి ఎడల మనము జ్ఞానము కలిగిన వారముగా మనము నడుచుకోవాలి. ఇది దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మరణాలకించితిని, రక్షణ దినమందు నిన్నాదుకొంటిని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో దేవుని ఇదే రక్షణ దినము అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాము. ఈ రోజే రక్షణ దినము, ఈ రోజే నీవు నిర్ణయము తీసుకోవలసినటువంటి దినము, ఈ రోజే నీవు దేవుని సన్నిధిలో ఒప్పందము చేసుకోవలసినటువంటి దినము. ఎందుకొరకు దేవుడి మాట మాట్లాడుతున్నాడు అని అంటే రేపటి దినముల గురించి మనకు తెలియదు. కాబట్టి ఈ రోజే నీవు దాని విషయమై ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. ఆ కీర్తనకారుడు అంటాడు, యెహోవా అనుకూల సమయమందు నేను నిన్ను ప్రార్థించుచున్నాను, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ నిరీక్షణను బట్టి నాకు ఉత్తరమిమ్ము అని అంటాడు. ఒక అనుకూల సమయంలో దావీదు దేవునిని ప్రార్థిస్తూ ఆ దేవునిని అడుగుతుంటున్నాడు. సమయములో నీవిచ్చిన అనుకూల సమయము, నాకు ఈ రాజ్యాధికారములో నాకున్న పనుల భారమును గాక నీవు కలగజేసినటువంటి ఒక సమయము, ఆ సమయములో నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా అని దావీదు మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనుకూల సమయము చాలా ఉంటుంది, కానీ మనమే అనుకూలపరుచుకునేటటువంటి స్థితిలో మనము ఉండము అనేటటువంటిది వాస్తవము. రెండవదిగా మంచి సమయము అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. నేను సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మంచి సమయము అని దేవుడు సెలవిస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటిదనంటే దినములు చెడ్డవి అని చెప్తున్నాడు. ఈ దినములను చెడ్డవిలో మంచి సమయము ఎక్కడి నుండి రావాలయ్యా? చెడ్డ దినాల్లో మనం ఉన్నాము కదా, మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ఇంకా కొంత అక్కడక్కడ ఉన్నది, కానీ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, జార్ఖండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు
రగిలిపోతున్నాయి. అసలు క్రీస్తు సువార్త అని అంటే రగిలిపోతూ ఉంటున్నాయి. దేవుడు అందుకే అంటున్నాడు, ఇవి చెడ్డ దినాలయ్యా. చెడ్డ దినాల్లో మంచి సమయం ఎక్కడ ఉంటుందయ్యా? ఎక్కడ ఉంటుంది? ఇదే మంచి సమయము ప్రియులారా. నీ దేవుని సన్నిధిలో నీవు కూర్చొని ప్రార్థించడమే మంచి సమయం. కీర్తనలు పాడడమే మంచి సమయము. ఎరికో కోట గోడలు కూర్చబడడానికి ఒక మంచి సమయమును దేవుడు అనుకూలపరిచాడు. ఏం సమయము? అయ్యా, మీరు యుద్ధానికి పోవద్దు, కత్తులు, బల్లాలు, డాలలు ఏం పట్టుకోవద్దు, తుపాకులు పట్టుకోవద్దు. మీరు ఏం చేయమన్నాడు? మీరు కీర్తనలు పాడుచు ప్రదక్షిణలు చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఒక మంచి సమయము దేవుడు ఎక్కడిస్తాడయ్యా అని అంటే, దేవుని సన్నిధిలో మనకు ఒక మంచి సమయాన్ని కలుగజేస్తాడు. ఎప్పుడో తెలుసా? చెడ్డ దినములలో మనం ఉన్నాము. ఆ చెడ్డ దినములలో ఒక మంచి సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి ఆయన బయలుదేరుతూ చూడండి, అక్కడ చక్కగా చెప్తాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి. ఇక్కడ పౌలు గారు త్రోయాకు వచ్చారు. త్రోయాలో దేవుడు సువార్త ప్రకటించడానికి ఒక మంచి సమయం పౌలుకి ఇచ్చాడయ్యా. పౌలు గారికి సువార్తను ప్రకటించడానికి ఆటంకం లేనటువంటి ఒక మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ పౌలు ఏం చేశాడో తెలుసా? తీతు కొరకు వెతుకుతున్నాడు. తీతు ఎక్కడ ఉన్నాడయ్యా? త్రోయాలో ఉండాలి కదా. తీతు ఎక్కడున్నాడని తీతు కొరకు వెతికాడు. తీతు కనబడలేదు. ఆయనకు మనసాయసము కలిగిందట. అక్కడి నుంచి మాసిదోనియాకు వెళ్ళిపోయాడట. ఏమన్నా అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అటువంటి వారే అక్కడ ఒక మంచి సమయాన్ని ఆయన ప్రకటించాల్సినటువంటి సమయంలో ఒక వ్యక్తి కొరకు ఆ మంచి సమయాన్ని వదులుకొని ఇంకో దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. మనలో కూడా అటువంటి వారు ఉన్నారు ప్రియులారా. ఎవరో తెలుసా? నా బిడ్డలు మందిరానికి పోవడం లేదు, నేను పోను. నా భర్త పోవడం లేదు, నేను పోను. నా భార్య పోతలేను, నేను కూడా పోను. ఒక వ్యక్తి గురించి నీకెందుకు? ఒక వ్యక్తి గురించి ఒక ఆలోచన విధానమే తప్పు ప్రియులారా. ఎవరి ఆత్మకు వారే, ఎవరి ఆత్మకు వారే. నేను సేవకుడనైనంత మాత్రాన నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ముందుట గేటు పట్టుకొని నిలబెడతారా? కాదు కదా ప్రియులారా. ఏ విధంగా సాధ్యం? అది ఏ విధంగా సాధ్యము? ఎవరి ఆత్మకు వారే, ఎవరి ఆత్మకు వారే. వారు రాకపోతే ఏంటిది? నీవు రావాలని నీవు బలవంతం చేసి తీసుకొని నీవు నడిపించాలి. వారు రాకపోతే నీవు నీ దేవుని సన్నిధిలో నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవాలి. ఇక్కడ పౌలు గారు దేవుడు ఒక మంచి సమయమును ఇచ్చినప్పటికీ తీతు కనబడలేదని మాసిదోనియాకి వెళ్ళిపోయాడు. త్రోయాలో సువార్తను ప్రకటించకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనము. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు కొరకు ఎఫెస్సులో నిలిచి ఉందును. అక్కడ ఎఫెస్సుకు ఆయన వెళ్ళినప్పుడు ఒక మంచి సమయము దేవుడు ఇచ్చాడు కాబట్టి అనేక దినాలు అక్కడ సువార్తను ఆయన ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చేటటువంటి సమయము, ఒక మంచి సమయము ఏదైనా ఉన్నది అని అంటే అది మన వ్యక్తిగత ప్రార్థన సమయము కావచ్చు, లేదు అని అంటే విశ్వాసుల గుంపులో చేరి ప్రార్థించే సమయమైనా కావచ్చు, లేదు అని అంటే పరిశుద్ధ దినమున దేవుని సముఖములో నిలువబడే సమయము అయినా కావచ్చు. ప్రియులారా, ఏ సమయమైనా సరే అది మనకు అనుకూలమైన సమయము, మంచి సమయము దేవుడు మనకు దయచేసినప్పుడు ఆ సమయమును మనము వాడుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఎందుకొరకనగా ప్రకటించాల్సిన బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు కనుక ప్రకటిస్తూ ఉంటున్నాను. దానిని అర్థము చేసుకొని దేవుని సముఖములో
ఒక ఆదివారం రోజు ఒక 2 గంటలు సంపూర్తిగా నా దేవునితో నేను గడుపుతానయ్యా అని ఒక్కసారి హృదయంలో మన హృదయాలను మనము బలపరుచుకుంటే అది దేవునికి మహిమకరము. ప్రియులారా, మనలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో మా బాస్ వాళ్ళు హిందూసాలు ఆదివారము వచ్చింది అని అంటే ఎప్పుడైనా నేను అత్యవసర పరిస్థితులు ఉండి కూడా ఆయనకు చెప్పకుండా నేను ఫీల్డ్లోకి వెళితే ఇక ఆ రోజు ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్టేవాడు. నన్ను నిన్నెవడు అమ్మన్నాడు, నీ మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు పనికి ఎందుకు వచ్చినావు, ఏ పని ఉన్నదో అక్కడ పడేసి నువ్వు ముందు మందిరానికి వెళ్ళిపో అని తిట్టేవాడు. అన్యజనుడు అయినటువంటి వాడు. మరి క్రైస్తవులమైనటువంటి మనము ఏం ఆలోచన చేస్తూ ఉంటున్నాము దేవుడు మనకిచ్చిన మంచి సమయము విషయంలో? మూడవదిగా ప్రార్థనా సమయము. ప్రార్థనా సమయము అంటే ప్రార్థన గురించి ఈ మధ్యకాలంలో నేను అనేక మార్లు ప్రసంగం చేశాను, మీరందరూ విన్నటువంటి వారే. ఇక్కడ ప్రార్థన సమయము గురించి నేను చెప్తున్నాను, ప్రార్థన గురించి నేను చెప్పడం లేదు. ప్రార్థన ఏ విధంగా చేయాలో చెప్పడం లేదు, ప్రార్థన సమయము గురించి చెబుతూ ఉంటున్నాను. ప్రార్థన సమయము గురించి భక్తులు అనేకులు చెప్పారు, భక్తులు మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మనము ఆలోచన చేద్దాము. ప్రియులారా, చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకడనే లేచి చీకటిగా ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చీకటిగా ఉంది, వెలుతురు రాలేదు. ప్రియులారా, ప్రార్థన సమయము ఎప్పుడంటే అది పెందలకడ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు నేర్పించినటువంటిది. ఆ సమయమును గూర్చి మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. ఇక్కడ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు కొండ ఎక్కిపోయి ఎప్పుడు పోయాడయ్యా? సాయంకాల సమయంలో మరలా ప్రార్థన చేయుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్ళినట్లుగా చూస్తాం. మీకు తెలుసో లేదో, ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేస్తారు రోజుకి. 5 మార్లు ఖచ్చితంగా వారు చేయాలి, వారు చేస్తారు కూడా. యూదులకు 3 మారు ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉంది. ఇప్పటికీ యెరూషలేము ఇశ్రాయేలు ప్రాంతంలో యూదులు ఖచ్చితంగా 3 మారు ప్రార్థన చేస్తారు. హిందువుల విషయాన్ని మనము తీసుకుంటే వారి వారి దేవతలను బట్టి శుక్రవారమో శనివారమో మంగళవారమో సోమవారమో వారి బట్టి ఆ దినమున వారానికి ఒకసారో ఎప్పుడో వారు కూడా ఏదో మొరబెట్టుకుంటారు. మరి ఏమి లేని మనమేంటిది? మన సమయం ఏంటిది? ఎవరైనా చెప్పుకోవడానికి ఉండాలి కదా. ఇదిగో వారు ఇన్నిసార్లు చేస్తున్నారు, వీరు ఇన్నిసార్లు చేస్తున్నారు, వీళ్ళు ఇన్నిసార్లు చేస్తున్నారు అనేటటువంటిది ఒక విషయము, అది ఖచ్చితమైనటువంటిది. మరి మన విషయం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభుల వారైతే పెందలకడనే లేచి చీకటిగా ఉండి ఇక నా మధ్యకి ఎవడన్నా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడని అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు. లేదు సాయంత్రం అయింది అని అంటే ప్రార్థన చేసుకోవాలని కొండ ఎక్కిపోయి ఎవరికి కనబడకుండా ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేసినట్లుగా ఉంటాడు. ఆయన గెత్సేమనే తోటలో కూడా తన శిష్యులను తీసుకొని వెళ్ళినప్పటికీ శిష్యులను అక్కడనే వదిలిపెట్టి ఆయన ఏకాంతముగా వెళ్ళి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా దేవుని లేఖనము మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను అని వ్రాయబడ్డది. ఏ చోట వ్రాయబడలేదు. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమయమో ఏదో తెలియదు, కానీ ఆయనకు ఆ
సమయము దొరికింది కాబట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము, మన సమయం ఏంటిది, మన పరిస్థితులు ఏమిటిది, మనము ఎవరితో మనము ఈ మొరలను లోకంతో మొరబెట్టుకుంటున్నామా, దేవునితో మొరబెట్టుకుంటున్నామా అనేటటువంటి విషయాన్ని దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకోవాలి ప్రియులారా. దావీదైతే అంటాడు, ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసుకొని నీ కొరకు కాచి ఉందును అని 5వ అధ్యాయము 3వ వచనములో అంటాడు. ప్రార్థన దేనికి చేస్తాడట? సిద్ధం చేసుకుంటాడట. అయ్యా రాత్రంతా సిద్ధం చేసుకుంటాడు. ఏం ప్రార్థించాలి, ఏం చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, మొత్తం సిద్ధపరచుకొని నా కంఠస్వరము ఉదయకాలముననే దేవునికి వినపడాలి అని నేను ప్రార్థన చేస్తాను అని ఒక సమయాన్ని దావీదు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తాము. దానియేలు గారి జీవితములలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి భక్తుడుగా దానియేలు మనకు కనబడతాడు. అన్య జనములలో, అన్య దేశములో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కారణము ఆయన ప్రార్థననే అనేటటువంటి విషయము కూడా ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాడు. ఉదయ మధ్యాహ్న సాయంకాలములో ఆ యెరూషలేము వైపు తలుపులు తీసి ప్రార్థించినటువంటి ప్రార్థనా జీవితము దానియేలుకు కలిగినట్లుగా మనము చూస్తాము. దానియేలుకు దర్శనం ఎప్పుడో కలిగిందో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సాయంకాలము బలి అర్పించే సమయము. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క దర్శనము ఆయనకు కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాము. మనకెప్పుడు కలగాలి దేవుని దర్శనము? దేవుని స్వరమును మనం ఎప్పుడు వినగలగాలి? మనము మన ప్రార్థన జీవితము, మన ప్రార్థన సమయాన్ని ఏ విధంగా మనము కేటాయించుకుంటున్నాము? ఇగో ఈ ప్రార్థన సమయము, ఇది వాక్యము సమయము, ఇది నేను దేవునితో సహవాసము చేసే సమయము అని మనం ఏమైనా విడమర్చుకుంటున్నామా? ఉదయకాలము లేచినప్పుడు బిడ్డలను 6 గంటలకు లేపాలి, 7 గంటలకు తయారు చేయాలి, 7:30 కల్లా వంట చేయాలి, 8 కల్లా బాక్స్ పెట్టాలి, వాళ్ళని పంపించాలి, 8:30కు నా భర్తను పంపించాలి, 9 గంటలకు బట్టలు తుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, మళ్ళీ అన్ని చేసుకోవాలి, నేను 10 గంటలకు నేను టిఫిన్ చేయాలి. అన్ని సమయాలు ఉంటాయి. ఏ ఒక్క సమయమైనా పోతుందా? ఏ సమయం పోతుంది అని అంటే ప్రార్థన సమయమే మానవునికి ఉండదు ప్రియులారా. మానవునికి ఈ ప్రార్థన సమయమే లేదు. దానియేలుకు ఎప్పుడు దర్శనము కలిగిందో తెలుసా? సాయంకాలపు బలి అర్పణ, దేవాలయంలో బలి అర్పిస్తున్నటువంటి సమయంలో దానియేలుకు దర్శనము దేవదూత ద్వారా కలిగినది అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఒక మంచి సమయము, అనుకూలమైన సమయము, ప్రార్థన సమయము మనము కలిగి ఉన్నామా ప్రియులారా? చూడండి, యోబు గ్రంథము 27వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడి వాని మొర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? ఇక్కడ దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏంటిది? ఏం ఆధారం? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? ఎప్పుడు మొర పెడతాము? అనారోగ్యం కలిగిందా? ప్రభువా ఈ అనారోగ్యం పోనీ అని మొర పెడతాం. ఆర్థిక ఇబ్బందులు కలిగాయా? మొర పెడతాము. బిడ్డలు చదువుకోవడం లేదా? మొర పెడతాము. ఇంకా అనేకమైనటువంటి కారణాలు, వ్యక్తిగత కారణాలు, కుటుంబ కారణాలు అనేకములు ఉంటాయి. వాటి కొరకు మొర పెడతాము. ఎప్పుడు మొర పెడతాము? దేవుడు అంటున్నాడు, వారికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయక నాకు బాధ కలిగినప్పుడే ప్రార్థన చేస్తాను అంటే దేవుడు వింటాడా? అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఒక ప్రార్థన సమయము మానవునికి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన సమయము మానవునికి ఉండాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సర్వశక్తిని అందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయగలడా ప్రియులారా? ఒక భక్తిహీనుడు, దేవునితో సహవాసము లేనటువంటి వాడు ఏ విధంగా ప్రార్థనలో గడపగలడు? ఏ విధంగా జీవించగలడు?
సమయమును పోనీయక సద్వినియోగపరచుకోమని దేవుడు సెలవిస్తూ ఉంటే, ఈ మంచి సమయమును మనం మన వ్యక్తిగత అవసరాల కొరకు మనము వాడుకుంటూ దేవునిని అవమానపరిచే వారిలములా ఒకవేళ ఉంటున్నామేమో ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో చేస్తున్నామా? మా కుటుంబంలో అన్యజనులు ఉన్నారు, ప్రార్థన చేయండి అని సంఘంలో చెప్తారు, ప్రార్థన చేస్తున్నాము. కానీ మీ పూర్ణమైన పట్టుదల ఇక్కడ? నేను అనేక సార్లు జ్ఞాపకం చేశాను కదా, మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. నేను ప్రార్థన చేస్తానే ఉంటాను. మీరు టీవీ ముందట కూర్చొని ఏదో ఒక సీరియల్ చూస్తూ ఉంటారు. ఈ ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? ప్రార్థనలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో దేవుడు అక్కడ ఉండడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని అనలేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవు ఆ సమయంలో దేవునితో సహవాసము కలిగి ఉంటే ఏకీభవించినటువంటి ప్రార్థన అది దేవుని సముఖంకు చేర్చబడుతుంది. నీ కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు, నీవు టీవీ ముందట కూర్చొని ఉన్నావు. ఈ సంఘమంతా ప్రార్థన తీసి చెత్త కుప్పలో పడేయబడుతుంది, మనం పోయేమో నరకాగ్నిలో పడవేయబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నాలుగవదిగా, మొదటిది ఏంటిది? అనుకూల సమయము, రెండవది మంచి సమయము, మూడవది ప్రార్థన సమయము, ఇక నాలుగవది అపవాది యొక్క సమయము వచ్చేసింది. ఈ అపవాదికి వానికి కూడా ఒక సమయం ఉంది. ఈ సమయాన్ని వాడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చిచున్నాడని చెప్పెను. అందుచేత దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పరలోకములో ఉన్న నివాసులారా మీరు చాలా సంతోషంగా ఉండుడి అని అంటున్నాడు. ఇక భూమి మీదికి ఏమొస్తుందట? మీకు శ్రమ. అపవాదికి ఒక సమయము ఉన్నది, ఆ సమయాన్ని వాడు వినియోగించుకుంటున్నాడు. జాగ్రత్త, మీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది తన సమయాన్ని ఏమాత్రము సద్వినియోగము చేసుకోకుండా ఉండడు. మనంత అజ్ఞాని కాదు ప్రియులారా. అపవాది సాతాను మనంత అజ్ఞాని కాదు. వాడు జ్ఞానము కలిగినటువంటి వాడు, పరిశుద్ధ లేఖనములను మొదటి నుండి చివరి వరకు ఎరిగినటువంటి వాడు, దేవునితో తనను తాను సమానుగా ఎంచుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ అపవాది ఏ బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పను అని పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది అపవాది సమయము. అపవాది ఏ విధంగా మనుష్యుల్లోకి వస్తాడయ్యా? చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనము. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే ఉన్నారు, 12 మంది శిష్యులు అక్కడే ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నారని అపవాది రాకుండా లేడు పిల్లరా. యూదాలో సాతాను ప్రవేశించడం మూలన ఆ దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ సైన్యానికి ఆయన అప్పగించినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ అపవాది మనల్ని అపవాది క్రియలలోనికి మనల్ని నెట్టక మునిపే దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నిలువబడడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన మంచి సమయము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా రాకడ సమయము. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొందునని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. సమయము, కాలము ఏదైనా కూడా దేవుని యొక్క ఆధీనములో ఉంచబడినటువంటివి ఈ సమయము. కాబట్టి ఈ సమయము ఏంటిదో మనకు తెలియదు ప్రియులారా. ఏ సమయము? దేవుని యొక్క రాకడ సమయము. దేవుని యొక్క రాకడ సమయము మనకు తెలియదు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి. అదంతా కూడా దేవుని యొక్క రాకడ సమయమును గురించి అక్కడ చెప్పబడినట్లుగా చూస్తాము. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు, ప్రాలిచ్చు స్త్రీలకు శ్రమ. చలికాలము, విశ్రాంతి దినమందు ఆ సమయము రాకుండా మీరు ప్రార్థించుడి అని అంటాడు. మెరుపు తూర్పున పుట్టి పడమన ఏ విధంగా పోతుందో ఆ విధంగా దేవుని యొక్క రాకడ దినము వచ్చును అని అంటాడు. లేదనంటే నోవాహు కాలములో జలప్రలయము ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీ మీదికి వస్తుంది అంటాడు. ఏ దినమున, ఏ జామున మీరు ఊహించలేనటువంటి సమయములో, మీరు కనుగొనలేనటువంటి సమయములో ఆ సమయము వస్తుంది అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము గురించి మనకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, కాలము సమయములు అవి దేవుని యొక్క స్వాధీనమందుంచబడినవి. అవి ఇంకొక మనిషికి కానీ, ఇంకొక వ్యక్తి కానీ, దేవదూతలకైనా కానీ తెలియపరచబడలేదు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. 6వదిగా, ఇక రాకడ సమయము తర్వాత కలిగేటటువంటిది మానవులను నశింపచేసేటటువంటి సమయము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామములకు భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపజేయి వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని. ఏ సమయము వచ్చిందయ్యా? భక్తిహీనులందరినీ నశింపజేయుటకు ఒక సమయము వచ్చి ఉన్నది అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి మనము నశించే వారిలో ఒకవేళ ఉన్నామేమో ప్రియులారా, కదా? రక్షింపబడినటువంటి మనము నశించే గుంపులో ఒకవేళ ఉన్నామో ఏమో తెలియదు. పాతకాలం పాట ఒకటి చక్కగా ఉంటుంది. ఆ పాట మొత్తం నాకు రాదు, కానీ ఏ గుంపులో నీ ఉంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మరణం అనేటి మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవపు గుంపు అని అనేక వచనాలు చాలా అద్భుతంగా అక్కడ భక్తుడు రాసినట్లుగా చూస్తాము. మరణం అనేటటువంటిదే మొదటి గుంపట. ఇది నిర్జీవమైనటువంటి గుంపు. ఆ గుంపులో మనం ఉండొద్దు ప్రియులారా. ఆ గుంపు మనకు అవసరం లేదు. మన 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 గుంపు వేరు, మన పరిస్థితులు వేరు. మనము దేవునిలో చేర్చబడినటువంటి వారం, మనము ప్రత్యేకించబడినటువంటి వారం. కాబట్టి దేవుడు అంటున్నాడు, తగిన సమయము ఒకటి ఉంది, కొద్దివారేమి గొప్పవారేమి, భూమిని నశింపచేయుటకు మరి సమయము వచ్చి ఉన్నదని చెబుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఇంకొక మాట ఉంది, మనం చెప్పుకొని లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేదు. కాబట్టి ఇక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నదిగా నాకేమీ లేదయ్యా కదా. చాలాసార్లు ఇదే ఆలోచన మనకుంటది ప్రియులారా. నెలంతా సరిపడే రేషన్ ఉంది, ఇంటి నిండా గ్యాస్ ఉంది, వండుకోవడానికి నూనె, పప్పులు, కారం అన్నీ ఉన్నాయి, అవసరమైతే అది ఇది తెచ్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి, చక్కని వస్త్రాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, కరెంట్ ఉంది, ఏసీ ఉంది, సమస్తము ఉంది. కానీ దేవుడు అంటున్నాడు నెమ్మదిగా ఉంది, ఇక నాకేందయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకునే సమయంలో, గర్భిణికి స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు, అదేవిధంగా నేను కూడా ఆకస్మికముగా నాశనమును తటస్థింపచేస్తును అని అంటున్నాడు.
మనము నాశన పాత్రులము కాదు పిల్లరా. మనము నాశనము చేయబడడానికి లోకములో క్రైస్తవులముగా పిలువబడలేదు. మనము నిర్జీవమైన గుంపు కాదు, మనం మరణములో ఉంచబడిన గుంపు అసలే కాదు అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇంకా దానిని మించి జెఫన్యా గారు ఒక మాట రాస్తారు. ఆ మాట నిజంగా మరి మీరు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఆ మాటను ఖచ్చితంగా మనము చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఇక్కడ సమయము గురించి చెప్తున్నాడు. అది గాలికి పొట్టు ఎగిరిపోవునట్లు సమయం పోతూ ఉంటున్నది. ఏమంటున్నాడు? జెఫన్యా గారికి ఎంత కోపం వచ్చిందో ఆనాటి ఇశ్రాయేలీల మీద. ఎంత కోపం వస్తే ఆ మాట రాసి ఉండొచ్చు. ప్రవక్త అందరిలో జెఫన్యా ఒక్కడే రాజవంశంలో నుండి వచ్చినటువంటి వాడు. ప్రవక్తలందరూ నానా విధములైనటువంటి పరిస్థితుల గుండా వచ్చినటువంటి వారు. ఈ జెఫన్యా ప్రవక్త ఒక్కడే రాజవంశంలో నుండి వచ్చినటువంటి వాడు. ఆయన మాట్లాడుతున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము పోతుంది, ఇక ఆ సమయము తిరిగి రాదు. కాబట్టి విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే మీరు సమయానికి కూడి రండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ముగింపుగా 7వదిగా, ఈ శ్రమ దినము, శిక్షా దినము, నశింపచేయు దినము గడిచిపోయిన తర్వాత ఇక మిగిలింది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డది. యోహాను అంటాడు, యేసు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల మన పాపములు మోసుకొని పోవడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన మన పాపములను మోసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనలో పాప భారము ఉండొద్దు అని దేవుడు ఆశపడి మనల్ని పాపము నుండి వేరుపరిచారు. కానీ మనం ఇంకా పాపములో జీవించడానికి మనము ఒకవేళ ఆసక్తి కలిగి ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దాము. ముగింపుగా ఒక మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య అంటున్నారు. ఎవరయ్యా ఈ భార్య? సార్వత్రిక సంఘము. ఇటువంటి చిన్న చిన్న సంఘాలన్నీ కలిసి ప్రపంచమంతా కలిపి ఒక సార్వత్రిక సంఘముగా ఆయన రాకడలో ఏర్పరచబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ సంఘము సిద్ధపడాలి. ఆ సమయము కూడా వచ్చి ఉన్నది, మీరు సిద్ధపడుడి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితములలో దేవుడు కలుగజేసిన సమయములను, అనుకూల సమయము, అది మంచి సమయము, ప్రార్థనా సమయము, అపవాది సమయము, లేకపోతే నశింపచేసేటటువంటి సమయము, రాకడ సమయము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము, ఏ సమయమైనా కానివ్వండి ప్రియులారా, ప్రతిదానికి సమయము ఉంది. దేవుని మందిరానికి రావడానికి సమయము ఉందా అనే ప్రశ్నతో ఈనాటి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఈ ప్రశ్నకు జవాబు వచ్చే ఆదివారము 9 గంటలకు దేవుడు జవాబు దయచేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.